కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా యూఐ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కర్ణాటకలో ఈ సినిమా ఎక్సలెంట్గా 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించే విధంగా 3.5 కోట్లు గ్రాస్ వస్తే, ఇక హిందీ, తమిళ్ అండ్ మలయాళం నుంచి కేవలం 50 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది టోటల్గా. అలా ఇండియాలో 29 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా ఇక ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 5 రోజుల్లో యూఐ సినిమా 30 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చుల నిప్పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 35 కోట్లకు అమ్మారు. 35 కోట్లలో 15 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 5 రోజుల్లో. మరో 20 కోట్లు షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 20 కోట్లు షేర్ రావాలంటే మరో 40 కోట్లు గ్రాస్ రావాలి. ఇదంతా కూడా మేజర్గా కర్ణాటక నుంచి రావాలి. మరి చూడాలి. మరి అందులో ఈరోజు కర్ణాటకలో కిచ్చా సుదీప్ కొత్త సినిమా రిలీజ్ అయింది, మ్యాక్స్ అనేసి. సో జనాలంతా ఆ సినిమాకి షిఫ్ట్ అయిపోతారు. మరి సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగులో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్లకు కొంటే 5 రోజుల్లో 3.5 కోట్లు గ్రాస్ వచ్చింది. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1,75,00,000 ఉంది. అంటే 50% రికవర్ అయినట్టు తెలుగు వరకు. ఇంకో 50% రావాలి అంటే మరో 3.5 కోట్లు రావాలి తెలుగులో హిట్ అవ్వాలంటే. అప్పుడు కానీ తెలుగులో హిట్ అనిపించుకోవద్దు, కొద్ది కష్టమే. చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో మరి చెప్పలేం. చూడాలి, ఈ వారం అంతా చూడాలి, క్రిస్మస్ హాలిడేస్ అంతా చూడాలి, న్యూ ఇయర్ చూడాలి. ఆ తర్వాతనే ఒక అంచనాకు రాగలం సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా, కర్ణాటక కానీ తెలుగు కానీ. ఇక మిగతా భాషల్లో సినిమా వాష్ అవుటే, బట్ మేజర్గా కర్ణాటకలో హిట్ అవ్వాలి సినిమా. కానీ మ్యాక్స్ కిచ్చా సుదీప్ సినిమా వచ్చింది పోటీలో, బట్ ఏమవుతుందో చూడాలి. అది మన కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా యూఐ రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 30 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 35 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 15 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 5 రోజుల్లో. మరో 20 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 20 కోట్లు షేర్ రావాలంటే మరో 40 కోట్లు గ్రాస్ రావాలి. కొంచెం కష్టంగానే కనబడుతుంది, బట్ హాలిడేస్ వల్ల ఏమన్నా అడ్వాంటేజ్ ఉండొచ్చు. చూద్దాం. ఓకే, బాయ్.